ఈరోజు 71వ వార్డు విశ్వేశ్వరయ్య నగర్ కాలనీ అసోసియేషన్ పెద్దలంతా కలిసి మరి ఏదైతే విశాఖ డిస్ట్రిక్ట్ మానిటరింగ్ విజిలెన్స్ కమిటీ మెంబర్గా కట్టా పద్మనైనటువంటి నాకు ఈ బాధ్యత వచ్చిందో దానికి గాను సంతోషంగా వారందరూ కూడా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున ఒక సభ ఏర్పాటు చేసి ప్రజలందరినీ పిలిచి ఇక్కడ వారందరికీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ అంటే ఏంటి, దాని యొక్క పనితీరు ఏంటి అన్నది దాని మీద మరి ఇక్కడ ఒక వేదికని ప్రారంభించి మరి ఈ వేదిక దిశగా మరి నాకు వీరందరూ విజిలెన్స్ కమిటీ మెంబర్గా వచ్చినందుకు మరి విశ్వేశ్వరనగర్ కాలనీ అసోసియేషన్ పెద్దలు చౌదరి గారు, వాసు గారు, శ్రీనివాస్ గారు, రవి గారు, అలాగే నాగబాబు గారు, ఇలా ప్రతి ఒక్కరు, మధు గారు, ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ప్రజలందరినీ ఇక్కడ పిలిచి నాకు సన్మానించడం నాకు చాలా ఆనందంగా ఉందండి. అయితే ఈ సంక్రాంతి తర్వాత మొదటి వారంలోనే నేను విశ్వేశ్వరనగర్ 71వ వార్డు నుంచి నా ప్రస్థానం మొదలవుతుందండి. ఇక్కడ నుంచే నేను ఈ యొక్క వేదికని యూజ్ చేసుకుంటాను. ప్రజలందరితో మాట్లాడి వారి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి విజిలెన్స్ కమిటీ మానిటరింగ్ అంటే ఏంటి అన్నది వాళ్ళకి అర్థం తెలిపి ప్రజలందరిలో అవేర్నెస్ తీసుకొస్తానండి. తీసుకొచ్చి సంబంధిత ప్రజలందరికీ కూడా ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయన్నది ఆ సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ పనులు జరిగే విధంగా ఆలోచన చేస్తానండి. మరి ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి విశ్వేశ్వరనగర్ కాలనీ ప్రజలు అందరికీ, అసోసియేషన్ వారికి, గుడి కమిటీ వారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే రాబోయే రోజుల్లో మరి విశాఖ డిస్ట్రిక్ట్ మొత్తం అంతా కూడా పర్యటనకి మొదలు పెట్టబోతున్నానండి. జనవరి సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి మరి ఈ యొక్క పర్యటన స్టార్ట్ అవుతుందండి. ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం, కార్పొరేటర్లతో మాట్లాడడం, ప్రజలకి అందుబాటులో ఉండడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, విశాఖ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ అంటే ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రజలు వారందరూ కూడా ఒక లెటర్ రూపంలో కంప్లైంట్ చేసినట్లయితే సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ యొక్క పనిని పూర్తి చేసే దిశగా ప్రయత్నం చేస్తానండి. అందరికీ నమస్కారాలండి.